హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని తీసుకొని టెక్నిక్ ఎలా అప్లై చేయాలి, మనకి ఆ క్వశ్చన్ గురించి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు అని ఈ క్వశ్చన్ తో మనము ఆడ్ వన్ అవుట్ టెక్నిక్ రూల్ ని ఇక్కడ అప్లై చేస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ, కొల్లాటరల్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఆబ్లిగేషన్స్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ అని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఇది చూడగానే ఏంటి, అన్ని బాండ్ మార్కెట్, ఫారెక్స్, మనీ, స్టాక్ మార్కెట్ ఇలా ఉంది. దీనికి ఆడ్ వన్ అవుట్ టెక్నిక్ ఎలా యూజ్ చేయాలి? సో దీంట్లో చూడండి, మనకి సి ఆప్షన్ ఒక్కటి మనీ మార్కెట్, రిలేటెడ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏబిసి. ఇవన్నీ ఏంటి అంటే మనకి క్యాపిటల్ మార్కెట్ నుంచి వస్తున్నాయి. ఈ బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఫారెక్స్ ఇవన్నీ మనం కంటిన్యూగా క్యాపిటల్ మార్కెట్ లో వింటాం. మనీ మార్కెట్ డిఫరెంట్. సో ఇప్పుడు ఏంటి, ఈ 3 ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేస్తే మనకి ఆప్షన్ సి, రైట్, మనీ మార్కెట్ వస్తుంది. సో ఇలా ఆడ్ వన్ అవుట్ టెక్నిక్ అనేది అట్లీస్ట్ మనకి ప్రిలిమ్స్ లో 3 to 4 క్వశ్చన్స్ లో వస్తుంది. కాబట్టి ఇది ఒక్క టెక్నిక్ తెలిస్తే మనకి సబ్జెక్ట్ గురించి డెప్త్ తెలియకపోయినా కూడా మనము క్రాక్ చేయొచ్చు.